అశోక్? Yes, sir. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పమ్మా. C, sir. ఎందుకు చెప్పు. Sir, అది ఫిగర్ ఫార్మేషన్ లెసన్ నుంచి వచ్చిన క్వశ్చన్ సార్. ఓకే, అదే ఎలా అవుతుంది సి అనేది ఆన్సర్ అనేది ఏ విధంగా Sir, అవుతుందో చెప్తారు. 2 squares 4 rectangles ఉన్నాయి సార్ దీనిలో C లో. ఓకే, 2 స్క్వేర్స్ ఉన్నాయి, మిగతా రిమైనింగ్ ఏంటివి? రెక్టాంగిల్స్ ఇవి. సార్ స్క్వేర్స్ వీటి నేమ్స్ ఏంటమ్మా? నువ్వు నెట్వర్క్ వచ్చే ప్లేస్ లో కూర్చో. శ్రుతిక్ రెడ్డి సార్ చెప్పమ్మా నువ్వు. పైన అశోక్ మ్యూట్ చేసే, నీకు సిగ్నల్ లేదు, నువ్వు కంప్లీట్ గా అసలు బ్రేక్ అయిపోతుంది వాయిస్ అనేది, క్లాస్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. శ్రుతిక్ రెడ్డి చెప్పమ్మా. సార్ 2 triangles 4 triangles and 2 squares సార్. ఓకే, ఒకసారి జాగ్రత్తగా వినండి అమ్మా. సో ఇక్కడ ఏదైతే మనకి ఫస్ట్ మనకి ఏదైతే ఈ ప్రాబ్లం పిక్చర్ ఉందో, ఎప్పుడు కూడా మనం ఈ ఫార్మేషన్ అనేది చూసుకునేటప్పుడు ఇక్కడ ఏవైతే మనకి డయాగ్రామ్స్ అనేవి ఇవ్వటం జరిగిందో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కౌంట్ చేసుకోవాలన్నమాట డయాగ్రామ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి. సో 1 and 2 3 4 5 6. ఓకేనా? సో టోటల్లీ మనకి 6 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఇందులో మనకి 2 స్క్వేర్స్ అయితే మనకు ఉండటం జరుగుతుంది. సో రిమైనింగ్ అన్ని కూడా మనకి ట్రయాంగిల్స్ అనేవి ఉన్నాయి, అంటే 4 ట్రయాంగిల్స్ అండ్ 2 స్క్వేర్స్ అయితే ఉన్నాయి. వీటిని బేస్ చేసుకుని మనకి ఏంటంటే ఒక పిక్చర్ అనేది మనకి ఫామ్ అనేది అవుతుంది అనమాట. అందులో మనకి ఆప్షన్స్ అనేవి ABCD 4 ఆప్షన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. సో 4 ఆప్షన్స్ లో మనకి ఒక దగ్గర అయితే ఆన్సర్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇవ్వబడిన ఏదైతే పిక్చర్ ఉందో చూడటానికి మనం ఈజీగా ఆన్సర్ అనేది చేసేవచ్చు. బికాస్ ఎందుకంటే సో చూడగానే మనకి కనిపిస్తుంది. సో కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే కాస్త టఫ్ గా ఉంటది. ఒకసారి మీరు అలా కిందకి వెళ్ళే కొలది సో పిక్చర్ బై పిక్చర్ ఒక్కొక్కటి కూడా టఫ్ అవుతుంది అనమాట. సో వీటిని మొత్తాన్ని ఫార్మేషన్ కంప్లీట్ చేసుకునేటప్పటికి మనకి ఈ విధమైన స్క్వేర్స్ అయినా వస్తే అట్ దట్ సేమ్ టైం ఇందులో ఏవైతే పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ అన్ని మనకి ఎగ్జాక్ట్ గా సరిపోవాలి. అట్ దట్ సేమ్ టైం వాటి నెంబర్స్ కూడా మనకి కంప్లీట్ అవ్వాలి. సో ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే 2 స్క్వేర్స్, సో ఇక్కడ స్క్వేర్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్. సో 4 ట్రయాంగిల్స్ కూడా మనకి కంప్లీషన్ అనేవి అయిపోయాయి అనమాట. సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో సెకండ్ వన్ లో కూడా మనకి సో ఎన్ని డయాగ్రామ్స్ ఉన్నాయి టోటల్ గా? 1 2 3 4 5 6. ఓకేనా? సో టోటల్ గా మనకి ఇక్కడ కూడా మనకి ఎన్ని డయాగ్రామ్స్ ఉన్నాయి? సో 6 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఈ 6 డయాగ్రామ్స్ తో మనకి ఏంటంటే ఒక పిక్చర్ అనేది ఇక్కడ మనకి ఫామ్ అవటం అయితే జరుగుతుంది. ఓకే, సో సాత్విక్ ఏ పిక్చర్ ఫామ్ అవుతుందో చెప్పమ్మా. ఏ. ఓకే, వెరీ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి పిక్చర్ ఏది ఫామ్ అవుతుంది? ఏ అనేది ఫామ్ అవుతుంది. సో అన్ని డయాగ్రామ్స్ కూడా ఇందులో యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయా లేదా చూసుకుంటే సో ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. సో బోత్ ట్రయాంగిల్స్ అనేవి సో ఇక్కడ ఉండటం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ పిక్చర్ ఇది నెక్స్ట్ ఈ పిక్చర్ ఈ రెండు కూడా ఇందులో మనకి ఇన్క్లూడ్ అయ్యి ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ అట్ దట్ సేమ్ టైం ఇక్కడ నెక్స్ట్ ఇంకా 2 ట్రయాంగిల్స్ అనేవి మనకు ఉన్నాయి కాబట్టి ఆ 2 ట్రయాంగిల్స్ ఇక్కడ 2 ట్రయాంగిల్స్ అనేవి మనకి 2 కూడా సరిపోతాయి. ఓకేనా? సో యాజ్ ఇట్ ఈస్ డయాగ్రామ్ అనేది మనకి ఇక్కడ రావటం అయితే జరుగుతుంది అనమాట. సో కన్ఫ్యూజ్ అనేది సో అవ్వకూడదు అనమాట. సో జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ నెంబర్ 3, సో నెంబర్ 3 సాత్విక్ ఇప్పుడు చెప్పమ్మా. బి. సో ఆప్షన్ బి ఎందుకు చెప్పు. సో టోటల్ ఎన్ని డయాగ్రామ్స్ ఉన్నాయి? సో కౌంట్ సరిపోయిందా లేదా? 8 ట్రయాంగిల్స్ అనేవి ఉన్నాయి. సో 8 ట్రయాంగిల్స్ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ గా సరిపోతున్నాయా లేదా అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ట్రయాంగిల్స్ మనకి ఆప్షన్ ఏ లో కూడా మనకి 8 ట్రయాంగిల్స్ అనేవి ఉన్నాయి. అట్ దట్ సేమ్ టైం మనకి సో ఆప్షన్ బి లో కూడా మనకి ఏంటమ్మా 8 ట్రయాంగిల్స్ అయితే మనకు ఉండడం జరిగింది.
ఒకసారి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఆప్షన్ ఏ కూడా అవ్వచ్చు కదా అని చెప్పి సో కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇవ్వబడిన ట్రయాంగిల్స్ లోని సో జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ ఏలో మనకి అన్ని కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్సే ఉన్నాయి. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని కూడా సార్ మనకి ఏంటి వాయిస్ కట్ అవుతుంది సార్. అమ్మా, నీకు సిగ్నల్ అనేది సరిగా లేదు, సిగ్నల్ వచ్చే ప్లేస్ లో కూర్చో. మిగతా వాళ్ళకి క్లియర్ గా ఉందమ్మా వాయిస్ అనేది? ఎస్ సార్. అది నీకు ఇందాక నీకు కట్ చేయటానికి నిన్ను ఆపమని చెప్పడానికి కారణం అదే. సో నువ్వేం చేస్తావంటే నీ సిగ్నల్ వచ్చే ప్లేస్ లో కూర్చో. నీకు సిగ్నల్ లేదు, అదే చెప్పాను నీకు ఇందాక. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ అనేది ఎందుకు కాదంటే సో ఇందులో కూడా మనకి 8 ట్రయాంగిల్స్ అనేవి కౌంట్ చేసుకుంటే సరిపోతాయి. బట్ ఇందులో అన్ని ట్రయాంగిల్స్ కూడా మనకి 90 డిగ్రీస్ ఉన్న ట్రయాంగిల్స్ అనేవి ఉన్నాయి. బట్ ఇక్కడ మనం కౌంట్ చేసుకునేటప్పుడు 90 డిగ్రీస్ ట్రయాంగిల్స్ 1, 2, 3 అండ్ 4. ఇక్కడ 4 డయాగ్రామ్స్ మాత్రం ఉన్నాయి. రిమైనింగ్ అన్ని కూడా 90 డిగ్రీస్ ఉండే రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కాదనమాట. సో అందువల్ల మనకి ఆప్షన్ ఏ అనేది రైట్ కాదు. సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ అవుతుంది. సో 90 డిగ్రీస్ ఉండే ట్రయాంగిల్స్ అనేవి 4 అండ్ రిమైనింగ్ ట్రయాంగిల్స్ అనేవి ఇక్కడ ఉండడం జరిగింది కాబట్టి ఆప్షన్ బి అనేది అవుతుంది. ఓకే, సో దాత్రి సార్ నెక్స్ట్ డయాగ్రామ్ చెప్పమ్మా. డి డి సార్. డి ఎందుకు? ఓకే, వెరీ గుడ్. ఆప్షన్ డి అనేది ఆన్సర్. బికాజ్ ఎందుకంటే మనం డయాగ్రామ్స్ అనేవి కౌంట్ చేసుకునేటప్పుడు సో 1, 2, 3, 4, 5, 6 టోటల్ గా మనకి 6 ప్లేసెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో యాజ్ ఇట్ ఈస్ గా మనకు ఉండే డయాగ్రామ్స్ ఉండేవి. సో జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే సో నెంబర్ 1 సో 1 అనేది యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ సరిపోయింది. అండ్ 2, 3 మనం చూసుకున్నట్లయితే అండ్ 2, 3 రెండు డయాగ్రామ్స్ కూడా సరిపోయాయి. అండ్ 4th వన్ మనం చూసుకున్నట్లయితే 4th డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ గా సరిపోయింది. అండ్ 5 అండ్ 6 సో 5 అండ్ 6 రెండు కూడా యాజ్ ఇట్ ఈస్ గా సరిపోయాయి కాబట్టి సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్. సో మీకు క్లియర్ గా గుర్తుపెట్టుకోండి అమ్మా. సో మీకు ఫైనల్ ఎగ్జామినేషన్ లో ఎప్పుడు కూడా పేపర్ వచ్చేటప్పుడు సో సెక్షన్ 1 లో మనకి 10 పార్ట్స్ అనేవి ఉంటాయి. సో 10 పార్ట్స్ లో మీకు సో ఫస్ట్ పార్ట్ అంటే మనకి ఆడ్ మెన్ అవుట్ ఇస్తాడా అనేసి మీరు మైండ్ లో అయితే పెట్టుకోవద్దు. సో కొన్నిసార్లు మనకి పేపర్ అనేది ఆల్టర్నేటివ్ ఇవ్వచ్చు, ఆడ్ మెన్ అవుట్ లాస్ట్ లో ఇవ్వచ్చు. అప్పుడు మనం ఏంటంటే సో మనం మైండ్ లో ఆడ్ మెన్ అవుట్ ఇస్తాడు కదా అని చెప్పేసి అక్కడ ఆ ప్లేస్ లో మనకి ఇంకో డయాగ్రామ్స్ ఇచ్చేటప్పుడు ఆడ్ మెన్ అవుట్ అనే థాట్ లోకి మీరు రాకూడదు అనమాట. ఎప్పుడు డయాగ్రామ్స్ చూసేటప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డయాగ్రామ్స్ చూడగానే మనకి అర్థమైపోవాలి ఇది సో అండ్ సో లెసన్ నుంచి మనకు వస్తుందని చెప్పేసి. లేదా దానిపైన మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి, జాగ్రత్తగా చదివేసి అర్థం చేసుకోవాలి. సో చాలా మంది స్టూడెంట్స్ అది చదివి అర్థం చేసుకోలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మైండ్ లోకి రావాల్సింది ఏంటంటే డయాగ్రామ్ చూడగానే సో ఓకే ఇది ఈ లెసన్ నుంచి మనకు వస్తుందని చెప్పేసి మనకి ఐడియా వచ్చినట్లయితే సో ఈజీగా మనం చేయగలుగుతాం అనమాట. టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే శ్రీతిక్ రెడ్డి, సార్ ఇది ఏ లెసన్ నుంచి వస్తుందమ్మా చెప్పు. ఇన్కంప్లీట్ ఫిగర్ సార్. వెరీ గుడ్. జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ ఏదైతే ఉంటుందో ఆ జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ అన్నమాట. అంటే ఇన్కంప్లీట్ కూడా అనొచ్చు. అంటే ఏదైతే మనకి ప్రాబ్లం పిక్చర్ ఉంటుందో ప్రాబ్లం పిక్చర్ ని మనకి 4 పార్ట్స్ గా మనకి డివైడ్ చేయడం జరుగుతుంది. 1 అండ్ 2 అండ్ 3 అండ్ 4. ఓకేనా? ఇలా 4 పార్ట్స్ గా డివైడ్ చేసేటప్పుడు ఈ 4 పార్ట్స్ లో ఏదో ఒక పార్ట్ అనేది మనకి ఏంటంటే సో వాడు ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట, బ్లాంక్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. సో ఈ బ్లాంక్ ఇచ్చేటప్పుడు సో ఈ పార్ట్ లో మనకి ఏ డయాగ్రామ్ వస్తుందో ఆ డయాగ్రామ్ మనం జాగ్రత్తగా చూసుకొని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి సో ఈ విధంగా మనకి 4 పార్ట్స్ గా మనకి డివైడ్ చేసేటప్పుడు 4 పార్ట్స్ లో కూడా యాజ్ ఇట్ ఈస్ డయాగ్రామ్స్ అనేవి మనకు ఉండొచ్చు. ఓకేనా? లేదు అనుకున్నట్లయితే ఈ 4 పార్ట్స్ ని కంప్లీట్ చేస్తూ మనకు ఒక డయాగ్రామ్ రావచ్చు. లేదా ఆల్టర్నేటివ్ గా మనకి ఇలా ఆల్టర్నేటివ్ గా మనకి డయాగ్రామ్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్ గా ఉండొచ్చు. లేదా పక్క పక్క డయాగ్రామ్స్ అనేవి
యాస్టీస్ గా ఉండొచ్చు అనమాట. సో జాగ్రత్తగా మనం చూసుకొని అవి ఏ కోవకు చెందినవో చూసుకొని మనం జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ పిక్చర్ మనం చూసుకున్నట్లయితే అన్నిట్లో కూడా యాజ్ ఇట్ ఈస్ డయాగ్రామ్స్ అన్నమాట. 1, 2, 3. అలాగే 4 లో కూడా మనకి ఏమొస్తుంది, యాజ్ ఇట్ ఈస్ డయాగ్రామ్ అనేది వస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్ డయాగ్రామ్ వస్తుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? డి సార్. ఓకే, వెరీ గుడ్. సో ఆప్షన్ డి అనేది మనకి ఏమవుతుందమ్మా? సో ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో క్వశ్చన్ డయాగ్రామ్ 2 అనేది ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ అనేది జాగ్రత్తగా దీన్ని ఫాలో అవుతూ డ్రా చేసినట్లయితే మనకి డయాగ్రామ్ అనేది కంప్లీట్ అనేది అవుతుంది అనమాట. ఓకే, సో జాగ్రత్తగా మనం చూసుకొని చేసుకోవాలి. సో ఇప్పుడు చెప్తున్న మోడల్స్ అన్ని కూడా మీకు క్లియర్ గా ఏదైతే మోడల్ చెప్తారో ఆ మోడల్ బేస్ చేసుకొని వస్తుంది. సో ఇప్పుడు ఎస్ అనే సింబల్ ఉంది కాబట్టి దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా మనం డ్రా చేసుకున్నట్లయితే సో ఇది మనకి కంప్లీషన్ అనేది అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి. సో ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి ఇక్కడ? బి సార్. బి. సో ఆప్షన్ బి అనేది మనకి ఏమవుతుంది? సో ఆన్సర్ అనేది అవుతుంది. సో సెకండ్ మోడల్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. సో థర్డ్ మోడల్ ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సో ఈ పక్క ఉన్న డయాగ్రామ్స్ అనేవి ఆల్మోస్ట్ సేమ్ అని ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ డయాగ్రామ్ అండ్ సెకండ్ డయాగ్రామ్ అనేది ఆల్మోస్ట్ సేమ్ అనేది ఉంది. సో ఎట్ దట్ సేమ్ టైం మనకి ఏమవుతుంది, ఇక్కడ థర్డ్ డయాగ్రామ్ ఫోర్త్ డయాగ్రామ్స్ అనేవి ఆల్మోస్ట్ సేమ్ అనే ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ ఏదైతే ప్లేస్మెంట్ మనం చూసుకొని చేస్తామో సో అదే ప్లేస్మెంట్ ని యాస్టీజ్ గా చేసుకుంటాం. అట్ దట్ సేమ్ టైం ఇంకొక రూల్ కూడా ఇక్కడ అప్లైకబుల్ అవుతుంది. ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే సో ఈ ప్లేస్ లో మనకి ఏవైతే లైన్స్ వచ్చాయో అదే ప్లేస్ అనేది ఒక ప్లేస్ అనేది ఆగి ఇంకొక ప్లేస్ లో మనకి లైన్స్ రావడం జరుగుతుంది. అంటే ఆల్టర్నేటివ్ ప్లేసెస్ లో మనకి లైన్స్ అనేవి డ్రా చేయడం జరిగింది. మళ్ళీ ఈ ప్లేస్ లో మనకి ఆ లైన్స్ అనేవి డ్రా చేయకుండా ఈ ప్లేస్ లో చేశారు. అట్ దట్ సేమ్ టైం ఈ ప్లేస్ లో మనకి డ్రా చేయకుండా సో ఈ ప్లేస్ లో చేస్తారు అనమాట. ఓకేనా? సో సేమ్ డయాగ్రామ్ ఇక్కడ ఏదైతే డయాగ్రామ్ ఉందో ఆ డయాగ్రామ్ మనం యాజ్ ఇట్ ఈస్ గా ఈ విధంగా డ్రా చేసుకొని సో ఈ విధంగా డ్రా చేసుకొని సో లైన్స్ అనేది ఎక్కడ డ్రా చేస్తాము? సో యాజ్ ఇట్ ఈస్ లైన్స్ అనేవి సో ఈ విధంగా డ్రా చేయడం జరుగుతుంది. సో ఈ డయాగ్రామ్ ఎక్కడ ఉంది చెప్పండి? బి సార్. సార్. వెరీ గుడ్. సో ఆప్షన్ బి అనేది మనకి ఏమవుతుంది? సో రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇలా మోడల్స్ అనేవి ఉంటాయి. సో మీరు మెటీరియల్స్ లో తీసుకొని ప్రాక్టీస్ అయినట్లయితే సో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4. సో ఆప్షన్ 4 లో మనం చూసుకున్నట్లయితే డయాగ్రామ్స్ అనేవి జాగ్రత్తగా చూడండి. రెండు కూడా మనకి యాస్టీస్ గా ఉన్నాయి కాబట్టి రెండు కూడా యాస్టీస్ గా ఉంటాయి. అట్ దట్ సేమ్ టైం డయాగ్రామ్ కూడా మనం కంప్లీషన్ అనేది చేసుకోవాలన్నమాట. సో డయాగ్రామ్ అనేది కంప్లీషన్ అనేది చేసుకునేటప్పుడు సో జాగ్రత్తగా మనం ఈ డయాగ్రామ్ ని సో ఈ విధంగా మనం సో కంప్లీట్ అనేది చేసుకోవాల్సి అనేది ఉంటుంది. సో జాగ్రత్తగా చూడండి అమ్మా. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఏదైతే ఈ డయాగ్రామ్ అనేది సో ఈ విధంగా వస్తుందో ఇలా మనకి రావటం అయితే జరుగుతుంది. సో ఆన్సర్ ఏమొస్తుంది మనకి? బి సార్. బి సార్. సో ఆప్షన్ బి అనేది మనకి ఏమవుతుందమ్మా? సో ఆన్సర్ అనేది అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే ఇన్కంప్లీట్ డయాగ్రామ్స్ ఉంటాయో ఇన్కంప్లీట్ డయాగ్రామ్స్ కి సో ఫైనల్ ఎగ్జామినేషన్ లో మీరు ఏం చేస్తారంటే మీతో పాటు పెన్ అలాగే అట్ ద సేమ్ టైం పెన్సిల్ కూడా పట్టుకొని వెళ్ళండి. పట్టుకొని వెళ్ళి ఎగ్జామినేషన్ లో ఏంటంటే ఈ విధంగా డ్రా చేసుకోండి, పేపర్ పైన డ్రా చేసుకోండి, తప్పేం లేదు. డ్రా చేసుకొని తర్వాత ఆన్సర్ ని చూసి టిక్ చేసుకోండి యాస్టీజ్ గా సరిపోతుందా లేదా అని చెప్పేసి. నాకు వచ్చి కదా అని చెప్పేసి కన్ఫ్యూజ్ లో తప్పులు అయితే పెట్టద్దు. వన్స్ ఒకసారి మీకు ఓఎంఆర్ షీట్ లో తెలుసా మీకు ఓఎంఆర్ షీట్ అనేది? సో లాస్ట్ లో మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలి అనేది. ఓఎంఆర్ షీట్ లో మీరు ఏమైనా మిస్టేక్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7th 1 ఉంది, 7th 1 మనం జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే సో 7th 1 కి ఆన్సర్ మనకి సో ఏ బి సి డి ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ బబ్లింగ్ ఉంటది, ఇక్కడ బబ్లింగ్ ఉంటది, ఇక్కడ ఇలా ఉంటాయి. మనం ఇలా ఆన్సర్ చేసేటప్పుడు మనకి ఏంటంటే ఆప్షన్ ఏ కూడా, ఎందుకంటే మనకి బాగా వచ్చని చెప్పేసి సో తొందరపాటులో మనం ఏం చేస్తాము, సో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి రెండు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటి మనకి కర్వ్డ్ లైన్ వచ్చింది, ఇక్కడ స్ట్రైట్ లైన్ అనేది రావటం జరిగింది. సో మనకి వచ్చని చెప్పేసి మనం ఏం చేస్తాము తొందరపడి సో ఆప్షన్ ఏ రైట్ కదని చెప్పేసి వెంటనే ఆప్షన్ ఏని ఇలా మనం ఇలా టిక్ చేసేస్తాం అనమాట.
ఇలా టిక్ చేసిన తర్వాత మళ్ళీ మనం చూసుకున్నా సరే ఇక్కడ ఆల్రెడీ మీరు టిక్ చేశారు కాబట్టి ఆల్మోస్ట్ ఈ కంప్లీట్ గా ఆన్సర్ మొత్తం మీకు రాంగ్ అయిపోతుంది. ఓకేనా? సో ఎప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే ఏదైతే మెంటల్ ఎబిలిటీ ఉంటుందో మెంటల్ ఎబిలిటీ జాగ్రత్తగా ఈ విధంగా డ్రా చేసుకొని సో 1కి 2 సార్లు మీరు ఆన్సర్స్ అనేవి చెక్ చేసుకొని సో తర్వాత మీరు బబ్లింగ్ పేపర్ మీద బబ్లింగ్ అనేది చేయండి. ఓకేనా? సో వన్స్ ఒకసారి నాకు కన్ఫర్మ్ అయిపోయింది ఆప్షన్ బి రైట్ అని, కానీ ఆప్షన్ బి దగ్గర ఒక చుక్కలాగా ఒకటి పెట్టుకొని సో తర్వాత దాన్ని బబ్లింగ్ అనేది చేయండి. నేను ఇక్కడ పేపర్ చూసి క్వశ్చన్ పేపర్ చూసేసి వెంటనే నేను ఇలా బబ్లింగ్ చేసేస్తానంటే సో అక్కడ తప్పులు అయితే చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మీరు క్లాస్ లో ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్ అనేవి చేస్తాడు. ఫైనల్ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళేటప్పటికి అక్కడ ఎగ్జామినేషన్ ఫెయిర్ అనేది ఉంటుంది. ఆ టైంలోని ఆ తొందరలోని ఆన్సర్స్ అనేవి రాంగ్ చేస్తారు. సో జాగ్రత్తగా చూసారా? ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి దగ్గరగా ఉన్నాయా? ఎస్ సార్. సో ఇలా దగ్గరగా ఉండేటప్పుడు మనం ఏం చేస్తాము చూడగానే ఇది చూడం, సెకండ్ ఆప్షన్ బి అనేది మనం చూడకుండా ఆప్షన్ ఏ రైట్ అని చెప్పేసి తప్పులు పెడతాం అనమాట. ఇక్కడ కూడా సో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి రెండు కూడా సేమ్ యాస్టీజ్ గా ఉంటాయి. ఇక్కడ ఒక లైన్ ఒకటి చిన్న లైన్ ఒకటి మిస్ అయింది అంతే. ఈ లైన్ ఒకటి ఉంటే ఈ రెండు సేమ్ డయాగ్రామ్సే. కానీ మనం కంప్లీట్ గా చూసుకోకుండా ఏం చేస్తాము ఆప్షన్ ఏనే మనం ఏం చేస్తాము సో రైట్ టిక్ చేస్తాము. టిక్ చేసిన తర్వాత ఏమవుతుంది టోటల్ మనకి రాంగ్ అయిపోతుంది. చిన్న డాట్ మీరు పెట్టినా సరే రాంగ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఎప్పుడు కూడా ఓఎంఆర్ షీట్ లో ఇలా డాట్ పెట్టడం ఆ తర్వాత పెట్టాను కదా అని చెప్పేసి దీన్ని ఇలా కొట్టడం మళ్ళీ దాన్ని చెరపడం కోసం మీరు చాలా మంది స్టూడెంట్స్ చేస్తారు. నాలుగు దగ్గర అక్కడ ఏదైతే ఆ లాలాజలం ఉంటుంది దాన్ని అక్కడ పెట్టేసి దాన్ని రుద్దటం ఇలాంటివి ఎప్పుడు చేయకూడదు. అలా చేశారంటే పేపర్ పోతుంది. పేపర్ మీద చిన్న వాటర్ డ్రాప్ కూడా పడకూడదు ఓఎంఆర్ షీట్ మీద. ఓకే? ఓకే సార్. మెంటల్ ఎబిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. 50 మార్క్స్ అనేవి అక్కడ నుంచి వస్తాయి. ఒక్క మార్క్ పోయినా సరే కాంపిటీషన్ నుంచి బయటకు వచ్చేస్తారు మీరు. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సాత్విక్ సార్. ఇది ఏ లెసన్ నుంచి వస్తుందమ్మా? జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్. ఓకే, ఫిగర్ సిరీస్ కంప్లీషన్. ఓకేనా? సో ఫిగర్ కంప్లీషన్ అనేది ఇందాక మనం చేసేది ఇన్కంప్లీట్ ఫిగర్స్, అది జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్. ఇక్కడ మనకి ఏంటంటే సో జామెట్రికల్ ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అన్నమాట. ఒక సిరీస్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డయాగ్రామ్ 1, డయాగ్రామ్ 2, డయాగ్రామ్ 3 ఇలాగ వస్తుంది. డయాగ్రామ్ 4 దగ్గరికి వచ్చేటప్పటికి మనకు ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఇవ్వచ్చు, లేదా డయాగ్రామ్ 3 దగ్గర ఇవ్వచ్చు, లేదా డయాగ్రామ్ 2 దగ్గర ఇవ్వచ్చు, లేదా డయాగ్రామ్ 1 దగ్గర ఇవ్వచ్చు. ఎక్కడైనా వాడు క్వశ్చన్ మార్క్ అనేది మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో మనం ఏం చేయాలంటే అప్పుడు రిమైనింగ్ ఏవైతే 3 డయాగ్రామ్స్ మనకి ఇవ్వటం జరిగిందో ఆ 3 డయాగ్రామ్స్ మనం చూసుకొని ఆ సిరీస్ ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ అయితే చేయాల్సి అనేది ఉంటుంది. ఓకే, సో ఒకసారి మనం చూసినట్లయితే ఇప్పుడు సిరీస్ మనం చూసుకున్నట్లయితే సో 1, 2, 3 ఓకేనా? సో డయాగ్రామ్స్ అనేవి 1 by 1 ఒక్కొక్కటి కూడా ముందుకు వెళ్ళడం అయితే జరిగింది. జనార్దన్ ఇప్పుడు చెప్పు, దీని ఆన్సర్ చెప్పు. సార్ ఆప్షన్ సి సార్. ఆప్షన్ సి ఎందుకు? సార్ బికాస్ ఇట్ హ్యాస్ సార్ ఫస్ట్ దానికి 4 లైన్లు ఉంటే సెకండ్ దానికి సార్ ఆప్షన్ బి సార్. ఇందాకేం చెప్పావు? సి సార్. ఓకే, ఇప్పుడు చెప్పు, పర్లేదు, నో ప్రాబ్లం. సార్ ఫస్ట్ దానికి 4 లైన్లు ఉంటే సెకండ్ దానికి బ్లాక్ డాట్ పోయి 3 లైన్స్ ఉన్నాయి. థర్డ్ దానికి 2 లైన్స్ ఉంటే నెక్స్ట్ ఫిగర్ కి 1 లైన్ ఉంటది, బ్లాక్ డాట్ కూడా పోయిద్ది సార్. పోతుంది. ఆ రెండేనా ఇంకేమైనా ఉన్నాయి రీజన్స్? అంతే సార్. అంతేనా? సో శృతిక్ రెడ్డి, జనార్దన్ చెప్పింది కాకుండా ఇంకొక రీజన్ కూడా ఉంది, అదేంటో చెప్పు. సార్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ సార్. వెరీ గుడ్. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ అనేది ఇక్కడ ఉందన్నమాట. సో అది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ రెండే కాకుండా సో ఇంకొకటి కూడా మనకి సో క్లాక్ వైజ్ రొటేషన్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ అనే మనకి ఒక రూల్ అనేది ఉంటుంది. ఆ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ కూడా చూసుకోవాలి. ఒకసారి మనం చూసినట్లయితే జనార్దన్ చెప్పిన ఆ రెండు ఏవైతే ఉంటాయో వాటితో పాటు అండ్ థర్డ్ రూల్ కూడా ఇక్కడ మనకి అప్లికేబుల్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ప్లేస్ లో ఉంది
నెక్స్ట్ ఏమైంది ఈ ప్లేస్ కి వచ్చింది, నెక్స్ట్ ఏమైంది ఈ ప్లేస్ కి వచ్చింది, నెక్స్ట్ ఏం అవ్వాలి మనకి ఈ ప్లేస్ కి రావాలి. అంటే ఒక బాక్స్ లో మనకి క్లాక్ వైజ్ రొటేషన్ లో మనకి ఈ విధంగా మనకి వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఆ క్లాక్ వైజ్ రొటేషన్ లో మనం చూసుకున్నట్లయితే సో ఫస్ట్ యారో అనేది ఈ ప్లేస్ లోకి రావాలి. ఓకేనా జనార్దన్? ఓకేనా, అర్థమైందా? ఓకే సార్. ఆ ఇక్కడ మనకి ఏంటంటే ఫిగర్ సిరీస్ కంప్లీషన్ లో మనకి మన ఒకే ఆలోచనలో ఆలోచించకూడదు అనమాట. ఎప్పుడు కూడా మనం ఏంటంటే అక్కడ ప్రతి ఒక్కసారి ఏదో ఒక రూలే ఇస్తాడు, లేకపోతే 2 రూల్సే బేస్ చేసుకుని ఉంటాయని అనకూడదు. మనం ఇంకా 3 రూల్స్ ఉండొచ్చు, లేదా 4th రూల్ ఉండొచ్చు, లేదా 5th రూల్స్, ఇలా మనకి అన్ని రూల్స్ అనేవి అక్కడ ఇన్క్లూడ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. మనం 1-2 దగ్గర ఆగిపోయాం అనుకో, సో ఇంకొక దగ్గర మనకి ఏంటంటే ఏదైనా ఒక చిన్న మిస్టేక్ అనేది చేసేసి సో నువ్వు ఆలోచించే దానికన్నా ఇంకా వెరైటీగా అక్కడ ఇచ్చే అవకాశం ఉంటది. సో ఇక్కడ ఆ 2 రూల్స్ బేస్ చేసుకుని నువ్వు ఆన్సర్ పెట్టేసావు కాబట్టి ఓకే రైట్ అయిపోయింది. సో అలా కాకుండా 3rd రూల్ కూడా బేస్ చేసుకుని ఇంకొక డయాగ్రామ్ ఇచ్చేటప్పుడు మనకి నువ్వు అనుకునే ఆన్సర్ కూడా తప్పే అవకాశం ఉంటది. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో అలాగే ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో అక్కడ ఎన్ని రూల్స్ ఉన్నాయో అన్ని రూల్స్ కూడా మనం సో బేస్ చేసుకుని చెప్పాలన్నమాట. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో 10th డయాగ్రామ్ ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే దాత్రి ఎస్ సార్. 10th డయాగ్రామ్ కి ఆన్సర్ ఏంటమ్మా? ఏ సార్. ఏ. ఒక్క నిమిషం అమ్మా, ఇదేమయ్యాడు అసలు మనిషి? సాత్విక్ ఉన్నావా నువ్వు క్లాస్ లో? ఎస్ సార్. సాత్విక్ ఓకే, నువ్వు కాదు, ఇంకొక అబ్బాయి ఉండాలి కదరా, వాడి పేరేం పేరు? సాత్విక్ ఓకే. అశోక్ ఉన్నావా క్లాస్ లో? అశోక్ కనిపించట్లేదు. అదే నువ్వు కనిపించట్లేదు అసలు, మిగతా వాళ్ళందరూ నాకు స్క్రీన్ పైన కనిపిస్తున్నారు. ఓకే. సో 10th వన్ ఒకసారి చూసుకున్నట్లయితే స్నిగ్ధ ఆన్సర్ చెప్పమ్మా. సార్ ఏ సార్ 10th వన్. ఆప్షన్ ఏ, వెరీ గుడ్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే క్లాక్ వైజ్ రొటేషన్ లో మనకి ఒక్కొక్క లైన్ కూడా మనకి యాడ్ అవుతూ వస్తుంది కాబట్టి సో ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది. సో అఫ్కోర్స్ అశోక్ 11th వన్ ఆన్సర్ చెప్పమ్మా. సార్ 11th వన్ ఆన్సర్ సి సార్. ఆప్షన్ సి, ఎందుకు? సార్ అక్కడ ఒక్కొక్క లైన్ మైనస్ అవుతూ వస్తుంది సార్. వెరీ గుడ్. సో ఒక్కొక్క లైన్ మనకి మైనస్ అవుతూ వస్తుంది. ఇక్కడ మనకి 6 లైన్స్ ఉన్నాయి, ఇక్కడ 5 లైన్స్ అనేవి ఉన్నాయి, ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి. సో ఎక్కడికి వచ్చేటప్పటికి మనం ఏమవుతుంది సో 3 లైన్స్ ఉంటుంది అనమాట. ఈ సిరీస్ ని బేస్ చేసుకుని మనకి 3 లైన్స్ తో మనకి ట్రయాంగిల్ వస్తుంది కాబట్టి ట్రయాంగిల్ అనేది ఆన్సర్ అవుతుంది. అండ్ 12th వన్ కూడా ఆన్సర్ చెప్పమ్మా అశోక్. 12th వన్ బి సార్. ఆప్షన్ బి, ఎందుకు? సార్ అవి క్లాక్ వైజ్ గా వస్తున్నాయి సార్. క్లాక్ వైజ్ రొటేషన్ లో వెళ్తున్నాయి కాబట్టి ఆప్షన్ బి, వెరీ గుడ్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 4 బాక్సెస్ లో మనకి సో సర్కిల్ నెక్స్ట్ ఈ ప్లేస్ కి వచ్చేసరికి ఎక్కడికి వచ్చింది, సో ఎక్కడికి వచ్చింది, లాస్ట్ వచ్చేసరికి ఎక్కడికి వస్తుంది. అట్ దట్ సేమ్ టైం మనకి ఏదైతే ఈ ఏదైతే ఈ సింబల్ ఉంది ఈ సింబల్ కూడా యాస్టిజ్ గా అదే ఆర్డర్ లో మనకి వెళ్ళాలి కాబట్టి సో ఆప్షన్ బి అనేది అవుతుంది అనమాట. ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ప్లేస్ కి ఎక్కడ వచ్చింది, సో నెక్స్ట్ ఎక్కడ వచ్చింది, సో తర్వాత ఈ ప్లేస్ కి వస్తుంది కాబట్టి సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ మనం ఏదైతే మిర్రర్ ఇమేజెస్ అనేవి చూస్తామో సో మెంటల్ ఎబిలిటీ నుంచి సో టఫ్ గా మనకి ఏమైనా బిట్స్ వస్తాయి అనుకున్నట్లయితే మనకి ఇక్కడ నుంచి అనే వస్తాయి అనమాట. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ క్లాస్ లో ఆ డయాగ్రామ్స్ కూడా మాక్సిమం మనం చెప్పుకోవచ్చు అనమాట. ఒకటి మనకి ఏంటంటే మిర్రర్ ఇమేజెస్ లో మనకి సో ఈ విధంగా సో పక్కనే మనకి వెర్టికల్లీ ఇమేజెస్ ఉంటాయి అండ్ హారిజెంటల్ ఇమేజెస్ అనేవి ఉంటాయి. సో క్లాసెస్ లో మీకు చెప్పాను వెర్టికల్ ఇమేజెస్ ఎలా ఆన్సర్ చేయాలి, హారిజెంటల్ ఇమేజెస్ ఎలా ఆన్సర్ చేయాలో చూసారా? సో చూడకపోతే ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా, ఎందుకంటే ఏదైతే ఇక్కడ నుంచే చాలా మంది అనే వాళ్ళు తప్పులు చేయడం అనేది జరుగుతుంది అనమాట. మాక్సిమం ఎవరైనా సరే సీట్స్ అనేవి కోల్పోతున్నారు, మార్క్స్ అనేది తగ్గిపోతున్నాయంటే ఇక్కడ తప్పు చేస్తున్నారు. సో కన్ఫ్యూజ్ అనేది అవుతారు. జాగ్రత్తగా చూసుకొని అనేది చేయాలి ఇక్కడ నుంచి. ఓకేనా? సో స్నిగ్ధ ప్రసాద్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిర్రర్ ఇమేజెస్ లో రూల్ ఏంటమ్మా చెప్పు. మిర్రర్ ఇమేజ్ రూల్
సార్ ఆపోజిట్ చెప్తాను ఆపోజిట్ టు సార్ వి హ్యాడ్ వాటర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ సార్. సో మిర్రర్ ఇమేజ్, నేను అడిగేది మిర్రర్ ఇమేజ్ ఫస్ట్ రూల్ ఏంటి? ఇప్పుడు ఏదైతే మీకు డయాగ్రామ్ చూపిస్తున్నానో ఆ డయాగ్రామ్ లో సో ఫస్ట్ రూల్ ఏంటి 4 డయాగ్రామ్స్ సంబంధించి? సో ఇప్పుడు చూపిస్తున్న డయాగ్రామ్స్ ఏంటి? వెర్టికల్ ఇమేజెస్, హారిజాంటల్ ఇమేజెస్? సాత్విక్ ఏంటమ్మా ఇవి? ఏం డయాగ్రామ్స్ ఇవి? సాత్విక్ ఎస్ సార్. ఏం ఇమేజెస్ ఇవి? హారిజాంటల్. సో హారిజాంటల్ ఇమేజెస్ లో ఫస్ట్ రూల్ ఏంటి? సార్ లెఫ్ట్ రైట్ అయితే రైట్, లెఫ్ట్ అయితే సార్. వెరీ గుడ్. సో అది ఫస్ట్ రూల్. ఎప్పుడు కూడా మిర్రర్ లో మనం ఒక ఇమేజ్ చూపించేటప్పుడు లెఫ్ట్ టు రైట్ చేంజెస్ అనేవి అవుతాయి. సో ఫస్ట్ దాన్ని మనకి మైండ్ లో ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా ఒక డయాగ్రామ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, సో ఎర్లీ మార్నింగ్ లేవగానే సో ఫ్రెష్ అప్ అయిన తర్వాత డైరెక్ట్ గా అద్దం దగ్గరికి వెళ్తారు. సో ఇది మిర్రర్ అనుకున్నట్లయితే సో మిర్రర్ దగ్గర మీరు కనిపించేటప్పుడు నిలబడేటప్పుడు మీరు ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సో స్నిగ్ధ ప్రసాద్ అమ్మాయి ఒక్కదే ఉంది కాబట్టి తన పేరే చెప్తాం, ఎక్కువ అద్దం ముందు ఉంటది అనుకున్నాం. సో ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత సో తన అద్దం ముందు నిల్చోగానే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఇమేజ్ అనేది మిర్రర్ లో కనిపించేటప్పుడు ఇక్కడ మనకి చేంజెస్ అయ్యేది ఏంటి? లెఫ్ట్ టు రైట్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో స్నిగ్ధ సో నువ్వు నిలబడేటప్పుడు, అద్దం ముందు నిలబడేటప్పుడు సో నీ ఫేస్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఇక్కడ నీ ఫేస్ కనిపిస్తుందా, లేకపోతే రివర్స్ లో నీ ఇలా కనిపిస్తావా? సార్ ఇట్లా కనిపిస్తా సార్, రివర్స్ గా కనిపించదు సార్. రివర్స్ లో కనిపించాను అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఎప్పుడు కూడా మనం మిర్రర్ లో చూసేటప్పుడు సో ఓకేనమ్మా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మిర్రర్ ఇమేజెస్ లో ఎప్పుడు కూడా మనకి డయాగ్రామ్ అనేది లెఫ్ట్ అలాగే రైట్ ఈ రెండే చేంజెస్ అవుతాయి, కానీ ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ అనే మనకి చేంజెస్ అనేవి అవ్వవు. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకొని మనం చేసుకోవడం అయితే జరుగుతుంది. సో అలాగే మిర్రర్ ఇమేజెస్ లో మీకు లెటర్స్ ఏ విధంగా చేంజెస్ అవుతాయి, స్మాల్ లెటర్స్ ఏ విధంగా చేంజెస్ అవుతాయి, జామెట్రికల్ ఫిగర్స్ ఏ విధంగా చేంజెస్ అవుతాయి, ఇలా మనకి నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ మనకి టాపిక్స్ ఏవైతుంటాయి, టాపిక్స్ అన్ని కూడా మనం క్లాస్ లో చెప్పుకున్నాం. విన్నారా ఆ క్లాసెస్ అన్ని కూడాను? ఎస్ సార్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మిర్రర్ ఇమేజెస్ లో ఉందో సో ఫస్ట్ డయాగ్రామ్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ డయాగ్రామ్ లో మనకి ఇక్కడ ఏమి ఇవ్వటం జరిగింది? సో ఇక్కడ మనకి లెటర్స్ అనేవి ఇవ్వటం జరిగింది. ఓకేనా? సో లెటర్స్ అవి కూడా ఏంటి మనకి క్యాపిటల్ లెటర్స్ అన్నమాట. సో క్యాపిటల్ లెటర్స్ అనేవి మనకి మిర్రర్ లో చూసేటప్పుడు ఏ విధంగా చేంజ్ అవుతాయి ఏంటనే చూసుకోవాలి. మీ మొబైల్లో కనిపిస్తుందా? జూమ్ చేయాలా? దాన్ని జూమ్ చేయమంటే చేస్తాను. క్లియర్ గా కనిపిస్తుందా మీకు? నేను జూమ్ చేస్తాను, ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది మీకు. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇప్పుడు క్లియర్ గా ఉందా? ఇంకా క్లియర్ గా ఉంటది మీకు. ఒకసారి జాగ్రత్తగా మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి ఏమి ఇవ్వటం జరిగింది? సో ఏవైతే ఇక్కడ లెటర్స్ అనే ఇవ్వటం జరిగింది, ఈ లెటర్స్ అనే మనకి ఏ విధంగా చేంజ్ అవుతాయని జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే దీనికి ఆన్సర్ ఏమవుతుందమ్మా చెప్పండి? వెరీ గుడ్. సో ఆన్సర్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అయితే అవుతుంది అనమాట. ఒకసారి జాగ్రత్తగా మనకి ఆన్సర్ బి అనేది అవుతుందా లేదా అని ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పి అనే లెటర్ మనం చూసుకున్నట్లయితే పి అనే లెటర్ మిర్రర్ ఇమేజెస్ లో మనకి ఏ విధంగా కనిపిస్తుంది? సో ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఏ లెటర్ అనేది ఎప్పుడు కూడా మిర్రర్ ఇమేజెస్ లో యాజ్ ఇట్ ఈస్ గా ఉంటది. ఐ అనే లెటర్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఉంటది. ఎన్ అనే లెటర్ మనకి ఏ విధంగా ఉంది? లెటర్ అనేది మనకి ఏ విధంగా మనకి కనిపిస్తుందమ్మా? సో మిర్రర్ ఇమేజెస్ లో మనకి సో ఈ విధంగా మారుతుంది అనమాట. రైట్? అండ్ టీ అనే లెటర్ మనం చూసుకున్నట్లయితే టీ అనే లెటర్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఉంటది. అండ్ ఈ అనే లెటర్ మనకి లెఫ్ట్ టు రైట్ చేంజ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా మారుతుంది. అండ్ ఫైనల్లీ డి అనే లెటర్ ఉంది. సో డి అనే లెటర్ మనకి ఈ విధంగా మారుతుంది.
సో అన్ని లెటర్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా సరిపోయేలాగా చూసుకున్నట్లయితే ఆప్షన్ బి లో మనకి అన్ని లెటర్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా సరిపోయాయి. ఓకేనా? ఓకే సార్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఇందులో? నో సార్. ఓకే. సో ఇప్పుడు నేను అడుగుతాను ఒక్కొక్కరిని కూడా. సో దాత్రి ఆప్షన్ ఏ అనేది ఎందుకు రాంగ్? సార్ ఎన్ సార్, ఎన్. వెరీ గుడ్. సో ఎన్ అనే లెటర్ మనకి యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చారు కాబట్టి ఆప్షన్ ఏ అనేది రాంగ్. సో అండ్ ఆప్షన్ సి అనేది ఎందుకు రాంగ్? సో శ్రితిక్ రెడ్డి నువ్వు చెప్పమ్మా. సార్ టీ కిందకి ఇచ్చింది సార్. వెరీ గుడ్. సో టీ అనే లెటర్ మనకి సో అప్ అండ్ డౌన్ చేశారు. అప్ అండ్ డౌన్ అనేది మనకి మిర్రర్ ఇమేజెస్ లో ఎప్పుడు కూడా అవ్వదు కాబట్టి సో కిందకి ఇచ్చాడు అనమాట. సో ఆప్షన్ డి అనేది ఎందుకు రాంగ్? రవీంద్ర చెప్పమ్మా. ఉన్నాడా రవీంద్ర? సాత్విక్ ఆప్షన్ డి అనేది ఎందుకు రాంగో చెప్పు. సార్ ఈ అనేది సేమ్ ఉంది సార్. వెరీ గుడ్. సో ఈ అనే లెటర్ మనకి యాజ్ ఇట్ ఈస్ గా ఉంది కాబట్టి సో మనకి ఇది రాంగ్ అనమాట. సో నెక్స్ట్ మనం 14th వన్ చూసుకున్నట్లయితే 14th వన్ ఆన్సర్ అంటే చెప్పండి అమ్మా. బి సార్. డి. బి సార్. సార్ డి. డీనా? డి. డి. డి సార్. డి. వెరీ గుడ్. సో B, ఆప్షన్ sir. డి అనేది మనకి రైట్ ఆన్సర్. ఓకేనా? సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆప్షన్ డి అనేది సో 2 అనే లెటర్ మనకి ఎగ్జాక్ట్ గా లెఫ్ట్ రైట్ మనకి చేంజ్ అయింది. ఓకే. 4 అనే లెటర్ లెఫ్ట్ టు రైట్ చేంజ్ అయింది. 7 కూడా లెఫ్ట్ టు రైట్ చేంజ్ అయింది. 5 కూడా యాజ్ ఇట్ ఈస్ గా సరిపోయింది. 9 కూడా మనకి చేంజ్ అయింది. అట్ దట్ సేమ్ టైం 6 కూడా చేంజ్ అయింది. ఓకే. సో అశోక్ ఏ అనేది ఎందుకు రాంగో చెప్పు. సార్ సార్ నెంబర్స్ కరెక్ట్ గా ఇచ్చారు సార్, కానీ రివర్స్ ఇచ్చాడు సార్. ఓకే. యాజ్ ఇట్ ఈస్ నెంబర్స్ అనేవి మనకి ఇచ్చడం జరిగింది. లెఫ్ట్ టు రైట్ మనకి చేంజ్ చేసినా సరే యాజ్ టు లెటర్స్ ఇచ్చేసారు కాబట్టి రాంగ్ అన్నమాట. జనార్దన్ ఆప్షన్ బి అనేది ఎందుకు రాంగో చెప్పు. సార్ ఎందుకంటే 9 అనేది సార్. 9 అనేది 9 ఒకటేనా? రాంగ్ వేలో ఇచ్చా సార్. 9 ఒకటేనా? 9 అంతే సార్. 9 ఒకటే రాంగ్ వేలో ఇచ్చాడా అని అడుగుతున్నా నీకు. అవును సార్, 9 ఒకటే. ఇంకేమి ఇవ్వలేదు అందులోని. జాగ్రత్తగా చూసి చెప్పు, నువ్వు సరిగా చూడట్లేదు. అంతే సార్. సో స్నిగ్ధ ప్రసాద్ చెప్పమ్మా ఆప్షన్ బి అనేది ఎందుకు రాంగో చెప్పు. 6 కూడా ఏంటి రాంగ్ చేశాడు వాడు చెప్పు. సార్ 6 ని 9 ఇట్లాగా ఇచ్చారు సార్, 9 ని 6 లెక్క ఇచ్చారు సార్. వాటి ప్లేసెస్ చేంజ్ చేశాడు. అంటే వాడు ఏం చేశాడు, డయాగ్రామ్స్ రెండు కూడా మనకి అప్ అండ్ డౌన్ చేయడం అయితే జరిగింది అనమాట. అది మీరు చెప్పాలి. ఓకే. సో నెక్స్ట్ మనం ఆప్షన్ సి చూసుకున్నట్లయితే దాత్రి ఏంటి ఎందుకు రాంగో చెప్పుది. సార్ క్వశ్చన్ మిర్రర్ ఇమేజ్ నంబర్స్ చేంజ్ కాలేదు సార్, క్వశ్చన్ లో ఉన్న పొజిషన్ లో ఉన్నాయి. వెరీ గుడ్. సో అన్ని కూడా మనకి వాటి ప్లేసెస్ అనేవి బాగానే ఇచ్చాడు, కానీ సో లెఫ్ట్ టు రైట్ అనేవి చేంజ్ అవ్వలేదు అనమాట. ఇవి ఈ ప్లేస్ లో ఉండాలి, ఈ ప్లేస్ లో ఉండాలి అనమాట. యాజ్ ఇట్ ఈస్ పొజిషన్ లో మనకి ఇచ్చారు కాబట్టి సో ఇది కూడా రాంగ్. సో చూసుకోవాలి, ఇవన్నీ కూడా రూల్స్ అన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకొని అనేది చేయాలన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జామెట్రికల్ ఫిగర్ అనేది సో థర్డ్ వన్ అనేది ఇవ్వటం జరిగింది. సో జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే స్నిగ్ధ చెప్పమ్మా ఆన్సర్ అనేది. ఆప్షన్ డి. వెరీ గుడ్. సో ఆప్షన్ డి అనేది రైట్ కాబట్టి ఆప్షన్ డి అనేది
సో రైట్. సో రిమైనింగ్ ఎందుకు రాంగ్ అంటే డయాగ్రామ్సే మారిపోయాయి, ప్రతి దగ్గర కూడా డయాగ్రామ్సే మారిపోయాయి, మనం చెప్పుకోవడానికి ఇంకేం లేదు. సో స్నిగ్ధ ప్రసాద్ వెళ్ళి అద్దంలో చూసుకుంటే సిగ్న ప్రసాదే కనిపిస్తుంది, దాత్రి కనిపించదు కదా. ఎస్ సార్. నువ్వు చూస్తే నువ్వే కనిపిస్తావు కదా, దాత్రి కనిపిస్తుందా? సార్. అది అందుకనే ఇక్కడ డయాగ్రామ్స్ అనేవి చేంజ్ అయిపోయాయి కాబట్టి రాంగ్ అన్నమాట. సో 16. సో దాత్రి 16 ఆన్సర్ చెప్పమ్మా. డి సార్. ఆప్షన్ డి. ఏంటమ్మా ఆన్సరు? డి సార్. ఆప్షన్ డి రా? ఎస్ సార్. అశోక్ ఆన్సర్ ఏంటమ్మా? సి సార్. జనార్దన్ ఆన్సర్ ఏంటి? సి సార్. వెరీ గుడ్. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్. మీకు చాలా సార్లు చెప్పాను, అప్ అండ్ డౌన్ అనేది మిర్రర్ ఇమేజెస్ లో చేంజ్ కాదు. ఇక్కడ పైకి ఆరో ఉంది, ఇక్కడికి వచ్చేసరికి కిందకు వచ్చింది ఆరో. దాత్రి ఏం చూస్తున్నావు? సో ఆప్షన్ డి అనేది ఆన్సర్ కాదు. సో 16 యొక్క ఆన్సర్ అనేది ఆప్షన్ సి. ఓకేనా? ఎస్ సార్. మిర్రర్ ఇమేజెస్ లో ఫస్ట్ రూల్ అది, మెయిన్ రూల్ అది. సో అది చూసుకోవాలి జాగ్రత్తగా, కన్ఫ్యూజ్ అవ్వకు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే జనార్దన్, నీకు మెంటల్ ఎబిలిటీకి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చాలా వరకు రావు, నాకు అర్థమైంది. నువ్వు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే తప్పులు పెట్టేస్తా ఫైనల్ ఎగ్జామినేషన్స్ లో. ఈ బేసిక్ సమ్స్ మీకు ఇక్కడ చెప్తున్నాను. 17 చేయనా సార్? 17 చెప్పమ్మా. సార్ ఏ సార్. ఏంటి అసలు ఇదే లెసన్, ఇది చెప్పగలవా? సార్ కొంచెం కన్ఫ్యూజ్ సార్, నేమ్ లెసన్ పేరు తెలీదా? లేదు సార్. నువ్వు సైనిక్ స్కూల్ కూడా ప్రిపేర్ అవుతున్నావు కదా, ఎస్ సార్. సైనిక్ స్కూల్లో కూడా ఈ లెసన్ ఉంటుంది, నవోదయలో కూడా ఈ లెసన్ ఉంటుంది. సార్ సైనిక్ స్కూల్లో రీజనింగ్ ఉంది సార్. రీజనింగ్ లోని ఇదే లెసన్ ఉంటుంది, కాకపోతే అక్కడ ఏంటి డయాగ్రామ్స్ రావు. ఒకవేళ డయాగ్రామ్స్ కూడా రావచ్చు అక్కడ నీకు. అవును సార్. ఏంటి లెసన్ పేరేంటి? తెలీదు సార్. నువ్వు ప్రిపేర్ అవ్వాలి, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. అక్కడ సైనిక్ స్కూల్లో నువ్వు ప్రిపేర్ అవ్వట్లేదు అయితే. సో అశోక్ ఏంటమ్మా లెసన్ పేరేంటిది? అనాలజీ సార్. రైట్, అనాలజీ. అనాలజీ మీన్స్ పోలిక. ఓకేనా? సో అనాలజీ మీన్స్ పోలిక. మనకి ఇక్కడ డయాగ్రామ్స్ చూసుకున్నట్లయితే 4 డయాగ్రామ్స్ ఉంటాయి, ఇక్కడ 2 డయాగ్రామ్స్ ఉంటాయి, ఇక్కడ 2 డయాగ్రామ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ అనాలజీలోని ఫస్ట్ డయాగ్రామ్ అండ్ సెకండ్ డయాగ్రామ్స్ మధ్య పోలిక అనేది ఏ విధంగా ఉంటుందో, అట్ దట్ సేమ్ టైం ఇక్కడ థర్డ్ డయాగ్రామ్ టు ఫోర్త్ డయాగ్రామ్ పోలిక కూడా, ఆర్డర్ కూడా అదే విధంగా ఉంటుంది, అదే ఆర్డర్ లోని చేంజ్ అవుతుంది. అది చూసుకోవాలి. అనాలజీ మీన్స్ పోలిక. ఇక్కడ మనం నవోదయలో చూసుకున్నట్లయితే ఇక్కడ డయాగ్రామ్స్ అనేవి వస్తాయి. సో అక్కడికి మనం నవోదయ కాకుండా సైనిక్ స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇక్కడ మ్యాథమెటికల్ సమ్స్ రావచ్చు, లేకపోతే క్యాపిటల్స్ రావచ్చు, లెటర్స్ రావచ్చు, కోడింగ్ డీకోడింగ్ రావచ్చు, ఇంకా చాలా ఉంటాయి అక్కడ. ఓకేనా? సో అదొకటే మారుతుంది, లెసన్ నేమ్ సేమే, కాన్సెప్ట్ కూడా సేమే. ఓకేనా? సో ఫస్ట్ టు సెకండ్ ఈ 2 డయాగ్రామ్స్ మధ్య రిలేషన్షిప్ అనేది ఏ విధంగా ఉంటుందో, థర్డ్ అండ్ ఫోర్త్ డయాగ్రామ్స్ మధ్య రిలేషన్షిప్ కూడా సేమ్ ఉంటుంది. జనార్దన్ ఇప్పుడు చెప్పమ్మా ఆన్సర్ ఏంటి? ఏ సార్. ఆన్సర్ ఏ. ఎందుకు ఏ? సార్ ఎందుకంటే ఫస్ట్ డయాగ్రామ్ ఇచ్చిన ఎగ్జాంపుల్ లో సర్కిల్ బయటకు వచ్చి స్క్వేర్ లోపలికి వెళ్తాను సార్, లైన్స్ మాత్రం సర్కిల్ కే ఉంది సార్. లైన్స్ మాత్రం అలాగే సర్కిల్ కే ఉన్నాయి. స్క్వేర్ అనేది సార్ స్క్వేర్ బయటికి వచ్చి రెక్టాంగిల్ లోపలికి వెళ్తుంది సార్, లైన్ మాత్రం సేమ్ గా ఉంటుంది సార్. లైన్స్ మాత్రం. సో ఆన్సర్ ఏ సార్. వెరీ గుడ్. సో ఇక్కడ మనం Same, జాగ్రత్తగా sir. మనం చూసుకున్నట్లయితే వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే, సో జనార్దన్ మనకి ఏం చెప్పాడు, ఇక్కడ 2 డయాగ్రామ్స్ అనే ఉన్నాయి. జాగ్రత్తగా మనం చూసినట్లయితే డయాగ్రామ్ 1 టు డయాగ్రామ్ 2 అనేది మనం చూసుకునేటప్పుడు ఇక్కడ 2 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఏం డయాగ్రామ్స్ ఉన్నాయి? సో ఫస్ట్ డయాగ్రామ్ ఇక్కడ
స్క్వేర్ అనేది ఉంది, అండ్ సెకండ్ డయాగ్రామ్ మనం చూసుకున్నట్లయితే సర్కిల్ ఉంది. ఓకేనా? సో డయాగ్రామ్ 1 నుంచి 2 కి మనం వెళ్ళేటప్పుడు మనకి ఏమవుతుంది, ఈ సర్కిల్ అనేది బయటికి రావటం జరిగింది, స్క్వేర్ అనేది లోపలికి వెళ్ళిపోయింది. అట్ దట్ సేమ్ టైం ఇక్కడ సర్కిల్ కి మనకి లైన్స్ ఉన్నాయి, అట్ దట్ సేమ్ టైం ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మనకి సర్కిల్ కే లైన్స్ ఉన్నాయి. ఓకేనా? సో అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? అట్ దట్ సేమ్ టైం ఇక్కడ నుంచి మనం చేంజ్ అయ్యేటప్పుడు మనం ఏం మాట్లాడుకోవాలి, అట్ దట్ సేమ్ టైం ఇక్కడ స్క్వేర్ అనేది బయటికి రావాలి, ట్రయాంగిల్ లోపలికి వెళ్ళాలి, స్క్వేర్ కి లైన్స్ అనేవి యాస్టీజ్ గా వచ్చేస్తాయి. కాబట్టి సో ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ అశోక్ 18th ఆన్సర్ చెప్పమ్మా. సార్ బి. బి ఎందుకు? సార్ ఫస్ట్ 2 పిక్చర్స్ లో 1 లైన్ కట్ అయింది సార్. సెకండ్ దాంట్లో కూడా 1 లైన్ కట్ చేస్తే బి వస్తుంది సార్. వెరీ గుడ్. ఇక్కడ 4 లైన్స్ తో ఏర్పడ్డ డయాగ్రామ్ అనేది వచ్చింది, 1 లైన్ కట్ అయితే ఓకే తను చెప్పినట్టు అన్నమాట. 1 లైన్ అనేది మైనస్ అయినట్లయితే 3 లైన్స్ తో ఏర్పడ్డ డయాగ్రామ్ అనేది మనకి రావటం జరిగింది. అట్ దట్ సేమ్ టైం ఇక్కడ కూడా మనకి ఏంటి 6 లైన్స్ తో ఉన్న డయాగ్రామ్ అనేది ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవ్వాలి, 5 లైన్స్ తో ఉండే డయాగ్రామ్ అనేది మనకి రావాలి. కాబట్టి ఆన్సర్స్ లో ఆప్షన్ బి లో మనకి 5 లైన్స్ తో ఉన్న డయాగ్రామ్ ఉంది. కాబట్టి సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. సో నెక్స్ట్ మనం 19th వన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. సో 19th వన్ ఆన్సర్ సో ఎవరు చెప్తారు, హ్యాండ్స్ రైజ్ చేయండి. దాత్రి చెప్పమ్మా, నువ్వెంతవరకు రెస్పాండ్ అవ్వలేదు దానికి చెప్పు. సి సార్. సో 19th వన్ ఆప్షన్ సి. ఆప్షన్ సి ఎందుకు? సార్ ఫస్ట్ దాంట్లో డాట్ ట్రయాంగిల్ ఉంది సార్. సెకండ్ దాంట్లో వచ్చేటప్పటికల్లా 2 పొజిషన్ మారాయి సార్. వెరీ గుడ్. అట్ దట్ సేమ్ టైం థర్డ్ డయాగ్రామ్ టు ఫోర్త్ డయాగ్రామ్ కూడా అలాగే మారుతాయి అనమాట. అంటే ఆల్టర్నేటివ్ చేంజెస్ అనేవి మనకి అవ్వటం అయితే జరిగింది అనమాట. ఓకేనా? సో సేమ్ ప్లేసెస్ ఆల్టర్నేటివ్ చేంజెస్ అయ్యాయి కాబట్టి వాటి ప్లేసెస్ అనేవి మనకి ఆల్టర్నేటివ్ చేంజెస్ అనేవి అవ్వాలి. సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, సో శృతిక్ రెడ్డి, సో 20th ఆన్సర్ చెప్పమ్మా. డి సార్. సో ఆన్సర్ డి డి డి, డి ఫర్ డాల్, రైట్? వెరీ Yes, గుడ్. sir. సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. సో బి అండ్ సి ఎందుకు కాదో చెప్పు. సార్ బిలో కూడా 2 ట్రయాంగిల్స్ వచ్చాయి కానీ తప్పు వచ్చినాయి సార్. ఎందుకు తప్పు వచ్చాయి? సార్ ఆపోజిట్ వచ్చాయి సార్. సి అని చెప్తావు. సి లోపట ఉంది సార్. వెరీ గుడ్. సో ఇక్కడ డయాగ్రామ్ టు డయాగ్రామ్ ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే డయాగ్రామ్స్ అనేవి ఇంటర్లింక్డ్ గా మనకి ఏంటి కనెక్ట్ అయి ఉన్నాయన్నమాట ఈ విధంగా. సో ఇక్కడ ఆప్షన్ బి చూసుకున్నట్లయితే ఆ విధంగా కనెక్ట్ అవ్వలే, 2 ఒకదానికొకటి టచ్ అయ్యాయి అనమాట అంతే. అట్ దట్ సేమ్ టైం ఆప్షన్ సి దగ్గరికి వచ్చేటప్పటికి డయాగ్రామ్ లోపల ఇంకొక డయాగ్రామ్ అనేది ఉంది, ఇన్నర్ డయాగ్రామ్ అనేది ఉంది ఇక్కడ. సో అందుకే ఇది రాంగ్ అనమాట. ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 30 అయిపోయింది టైము. సో ఇది మనం చెప్పుకొని క్లోజ్ చేద్దాం. సో 24 వరకు చెప్పుకొని క్లోజ్ చేద్దాం. సో రిమైనింగ్ తర్వాత చెప్తున్నాం. సో 21st వన్. సో 21st వన్ మనం చూసుకున్నట్లయితే ఆన్సర్ జనార్దన్ ఏమవుతుందో చెప్పు. బి సార్. బి. ఆన్సర్ బి ఎందుకు? సార్ ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ఫిగర్ లో ఉన్న ఫిగర్ అనేది బిలో ఉంది సార్. బిలో ఉంది. అవును సార్. ఇందులో ఉంది. అవును సార్. ఓకే, సో ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే ఇవి ఎంబెడెడ్ ఫిగర్స్ అన్నమాట. ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. మనకి ప్రాబ్లం ఫిగర్ లో మనకి ఏదైతే డయాగ్రామ్ ఇచ్చారో ఈ డయాగ్రామ్ అనేది ఎంబెడెడ్ ఫిగర్స్ అనొచ్చు లేదా ఇన్క్లూడెడ్ ఫిగర్స్ అనొచ్చు అనమాట, అంతర్గతంగా ఉన్న చిత్రాలు. సో ఇక్కడ మనకి ఏదైతే ప్రాబ్లం పిక్చర్ లో మనకి ఒక డయాగ్రామ్ అనేది ఇవ్వటం జరిగిందో ఇక్కడ ఇవ్వబడిన డయాగ్రామ్ అనేది 4 ఆప్షన్స్ లో మనకి ఏదో ఒక ప్లేస్ లో అనేది మనకు ఉంటుంది. సో జాగ్రత్తగా మనం చూసుకొని వాటిని ఆన్సర్స్ అనేవి చేయాలి. ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏలోని ఉంది,
అండ్ ఆప్షన్ బి లో ఉంది, ఆప్షన్ సి లో ఉంది, ఆప్షన్ డి లో కూడా ఉంది. కాకపోతే ఇక్కడ ఏదైతే ఎగ్జాక్ట్ గా మనకి ఇవ్వటం జరిగిందో యాజ్ ఇట్ ఈస్ డయాగ్రామ్ అనేది మనకి ఆప్షన్ బి లో ఉంది కాబట్టి సో ఆప్షన్ బి అనేది మనకి ఏమవుతుంది, సో రైట్ ఆన్సర్ అనేది అవుతుందండి. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 22nd అశోక్, 22nd ఆన్సర్ ఏంటమ్మా? 22nd బి సార్. వెరీ గుడ్. సో ఆప్షన్ బి. జాగ్రత్తగా చూసుకోవాలి, ఇన్క్లూడెడ్ పిక్చర్స్ కాబట్టి ఇందులో ఇన్క్లూడ్ అయి ఉండాలన్నమాట. సో జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ మనకి ఇన్క్లూడ్ అయి ఉంది కాబట్టి సో ఆన్సర్ ఇది అనేది అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మీకు సరిగా కనిపించకపోతే ఇబ్బంది అవుతుంది. సో జూమ్ చేస్తాను మీకు, సో అప్పుడు ఇంకా క్లియర్ గా ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దాత్రి, సో 23rd వన్ చెప్పమ్మా. సి సార్. సో ఆప్షన్ సియా? ఎస్ సార్. రైటా? జాగ్రత్తగా చూడు, అందుకని నీకోసమని చెప్పి నేను జూమ్ చేసి పెట్టాను మీకు అక్కడ. జూమ్ చేసి పెట్టి కూడా నువ్వు తప్పు చెప్తున్నావు. ఇంకా జూమ్ చేయనా? ఎస్ సార్. ఎందుకన్నా జూమ్ కావట్లేదు ఇది. ఓకే. ఓకే అవుతుంది. ఎప్పుడు చూసి చెప్పు. నువ్వు కొద్దిగా చూసుకోవాలి. ఏంటమ్మా? ఏ సార్. వెరీ గుడ్. సో ఆన్సర్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డయాగ్రామ్ అనేది ఎక్కడ ఉంటుంది, సో ఇక్కడ అన్నమాట. సో కింద డయాగ్రామ్ కి మ్యాచ్ అవుతుంది, పై డయాగ్రామ్ కూడా మ్యాచ్ అవుతుంది. రెండు డయాగ్రామ్స్ లో కూడా ఇది ఇన్క్లూడ్ అయిపోతుంది కాబట్టి ఆన్సర్ ఏ అనేది రైట్ అవుతుంది. మ్యూట్ చేయి. అండ్ శ్రితిక్ రెడ్డి, సో 24th ఆన్సర్ చెప్పమ్మా. కనిపించట్లేదు అనుకుంటే ఇంకా జూమ్ చేస్తా, జూమ్ చేయమంటే. అందరికి ఈజీగా ఉన్నది ఇచ్చి నాకు బాగా టైట్ గా ఉన్నది, టఫ్ గా ఉన్నది ఇచ్చారని తిట్టుకోకు. అనుకుంటున్నావు అలాగా? నాకేం అర్థం అవట్లేదు, గజిబిజిగా ఉన్నాయి ఇక్కడ లైన్స్. అలాగే ఉంటాయి ఫైనల్ ఎగ్జామినేషన్ లో. మనం తిట్టుకునేటట్టు అక్కడ ఎగ్జామ్ ప్రిపేర్ చేసి పేపర్ ప్రిపేర్ చేసిన వాళ్ళు తిట్టుకోలేరు. మీరు తిట్టుకున్నారంటే సీట్ పోద్ది. ఆన్సర్ ఎవరు చెప్తారు? హ్యాండ్స్ రైజ్ చేయాలి, ఆన్సర్ చెప్తానని వాళ్ళు. అశోక్ అండ్ జనార్దన్. ఓకే, ఒకరిని పిక్ చేసుకుంటాను. జనార్దన్ చెప్పమ్మా. సార్ డి సార్. ఆన్సర్ డి సార్. డి. వెరీ గుడ్. సో ఆన్సర్ డి లో మనకి ఈ డయాగ్రామ్ ఉందని చెప్పేసి అశోక్ అంటున్నాడు అనమాట. రైట్ అంటారా? స్నిగ్ధ డ్రా చేయకు. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆన్సర్ డి లో మనం చెక్ చేద్దాం. ఓకేనా? సో ఒకసారి జాగ్రత్తగా మనం చూసినట్లయితే చూడండి అమ్మా, నేను డ్రా చేస్తున్నాను డయాగ్రామ్ అనేది. ఓకే, ఉందా డయాగ్రామ్ అనేది? ఎస్ సార్. ఓకే, ఇలా చూసుకోవాలి జాగ్రత్తగా. సో ఫైనల్ ఎగ్జామినేషన్ లో కూడా ఎంతకన్నా టఫ్ గా ఉండే బిట్స్ అనేవి రావచ్చు. జాగ్రత్తగా చూసుకొని డ్రా చేయాలి. జూమ్ చేయమంటే ఇంకా జూమ్ చేసేవాడిని కదా, కన్ఫ్యూజ్ అవడం ఎందుకు? ఓకేనా? సో డే ఆఫ్టర్ టుమారోలో ఇంకొన్ని ఎగ్జామినేషన్స్ తో మనము క్లాస్ అనేది కంటిన్యూ చేద్దాం. ఓకేనా? సో ప్రిపేర్ అవ్వండి మీరు. సో మీకు అందరికీ క్లియర్ గా చెప్తున్నానమ్మా. సో మెంటల్ ఎబిలిటీ నుంచి 40 మార్క్స్ అనేవి వస్తాయి. నవోదయాల సీట్ కావాలనుకునే వాళ్ళు జాగ్రత్తగా ప్రిపేర్ అయితేనే. సరే 40 బిట్స్ అనేవి వస్తాయి. సో 50 మార్క్స్ అనేవి ఇక్కడ నుంచి రావటం జరుగుతుంది. మనందరికీ కూడా 50 out of 50 మార్క్స్ వస్తేనే కాంపిటీషన్ లో ఉంటాము, లేకపోతే కాంపిటీషన్ లో ఉంటాం. మీరు అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? సో మేము కంప్లీట్ గా ఉన్న 20 days కూడా మ్యాథ్స్ మీద ఫోకస్ చేస్తాము. సో నాకు మ్యాథ్స్ ఒకటి వస్తే చాలు అనుకుంటే అవ్వదు.
ఓకేనా? సో నవోదయాలో మీకు ఉండేవి ఎన్ని బిట్స్ ఉంటాయి మ్యాథ్స్ లో? 20 బిట్స్ ఉంటాయి. 20 ఎన్ని మార్క్స్ వస్తాయి 20 నుంచి? 25 సార్ 25 మార్క్స్ అనేవి మనకి రావటం జరుగుతుంది. సో ఈ 25 మార్క్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి మనకి అట్లీస్ట్ ఒక 20 మార్క్స్ అయినా మనం గెయిన్ చేసేటట్టు మనం ఉండాలి. కానీ మనకి ఏదైనా ఒక టఫ్ గా ఉండే చాప్టర్ ఉంది, ఈ టాపిక్ నాకు రాదు అనుకునేటప్పుడు సో దాని నుంచి కొద్దిగా మనం పక్కకు వచ్చేసి ఎక్కడ మనకి స్కోరింగ్ అనేది వస్తారో దాని మీద మనం ఫోకస్ అనేది చేయాలి. మనకి రాని దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేశారంటే మీకు ఉన్నది ఇంకా 20 డేసే గట్టిగా మీరు ప్రిపేర్ అవ్వాలంటే. తర్వాత మీరు ప్రిపేర్ అవ్వాలనే సరే అవ్వలేరు. ఓకేనా? సో జాగ్రత్తగా టైంని మీరు ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటారో, ఇప్పుడు మీరు ఎవరైతే జాగ్రత్తగా ప్రిపేర్ అవుతారో వాళ్ళు మాత్రమే ఫైనల్ ఎగ్జామినేషన్ కాంపిటీషన్ లో ఉంటారు. మీరు కంప్లీట్ గా మ్యాథ్స్ దగ్గర ఫోకస్ చేసేసి మీరు మెంటల్ ఎబిలిటీ నెగ్లెక్ట్ చేశారు అనుకోండి, మెంటల్ ఎబిలిటీ ఈజీగానే ఉంటది. కానీ ఇక్కడ పోయే ఒక్కొక్క మార్కు కూడా మీకు సీట్ వచ్చే అవకాశాన్ని చేజార్చుకుంటారు. మీరు దయచేసి ఈ మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉంటుందో మెంటల్ ఎబిలిటీ అట్ దట్ సేమ్ టైం ప్యాసేజెస్ ఏ ఉంటాయి. ప్యాసేజెస్ ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకేనా? సో నెక్స్ట్ ఏదైతే ఈ పేపర్ అయిపోతుందో అయిపోయిన తర్వాత మనం ప్యాసేజెస్ కూడా మనం చెప్పుకుందాం. ఓకేనా? ఓకే సార్ అందరికి గుడ్ నైట్. సో ఎల్లుండి కలుద్దాం క్లాస్ లో. ఆల్రెడీ మనకి ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 9:30 దాటిపోయింది. సో తినేసి జాగ్రత్తగా పడుకొని ఎర్లీ మార్నింగ్ లేగండి. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా జాగ్రత్తగా చెప్తున్నాను మీకు, మరీ 10, 11 వరకు అలా చదువుకోవడం అలా ఉండిపోకండి మీరు. సో 10 కల్లా అన్ని క్లోజ్ చేసుకుని పడుకుండిపోండి. ఎర్లీ మార్నింగ్ మీరు 5కో లేకపోతే 4:30కి లేచినా పర్వాలేదు. ఓకేనా? సో ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకోండి, ఎర్లీగా పడుకోండి, ఎర్లీగా లేగండి. ఓకేనా? సో అప్పుడే మనకి చదివేది మైండ్ లో ఉంటది. మీరు నైట్ అంతా కష్టపడి నిద్ర నాపుకొని చదివితే కాన్సన్ట్రేషన్ అనేది దాని మీద ఉండదు. సో సరిగా చదవలేరు. అలవాటు చేసుకోండి ఇప్పటి నుంచే, తర్వాత ఫ్యూచర్ లో కూడా మీకు ఉపయోగపడుతుంది. ఎర్లీ మార్నింగ్ మీరు 4:30కి మీరు లెగరేని అనుకుంటే చలికాలం కాబట్టి 5కైనా లేచి సో అప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది పెట్టుకోండి. ఓకేనా? అవుతారేంట్రా? లెగిస్తున్నారా మీరు? ఎన్ని గంటలు లేస్తున్నారు? సార్ 6 నువ్వు రా అశోక్? 5:30 సార్ 7 సార్. వెరీ గుడ్. 7. స్నిగ్ధ నువ్వు? 6:30 సార్ వెరీ గుడ్. శ్రితిక్ నువ్వు? 6 సార్ 6. ఓకే వెరీ గుడ్, పర్లేదు. 6 అయినా ప్రాబ్లం లేదు. జనార్దన్ నువ్వెన్ని గంటలు లేస్తావు మార్నింగ్? సార్ నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క సార్ ఒక రోజు లేట్ ఒక రోజు ఎర్లీ మార్నింగ్ సార్. అలాగే ఎప్పుడు చేయకూడదు. ఒక టైం అనేది ఆర్డర్ ని మనం ఫాలో అవ్వాలి. ఫాలో అయ్యేటప్పుడే మనకి లైఫ్ అనేది బాగుంటది. లైఫ్ లో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎర్లీ మార్నింగ్ ఎవరైతే లెగిస్తారో వాళ్ళే లైఫ్ లో బాగా సక్సెస్ అవుతారు. ఓకేనా? మన లైఫ్ లో బాగా సక్సెస్ అవ్వాలి, సరే, సార్. మంచి పొజిషన్ లో ఉండాలంటే 6కి బిఫోర్ లేసుకోండి. ఓకేనా? 6కి లేస్తారన్నా ఓకే వెరీ గుడ్. మీ ఏజ్ కి 6 కన్నా ముందుకు లేవడానికి ట్రై చేయండి. ఇక్కడ నుంచి అలవాటు చేసుకోండి. ఎర్లీగా 10కే పడుకుని పోండి. ఓకేనా? ఓకే సార్ నేను ఓకే ఇవన్నీ సార్. చేయలేదు కాబట్టి మీకు చెప్తున్నాను, నాలాగా ఉండిపోకూడదు. మీరు మంచి పొజిషన్ లో ఉండాలి. ఓకేనా? ఓకే సార్ ఓకే ఓకే గుడ్ నైట్. గుడ్ నైట్ సార్ గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్